హలో ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హెచ్‌డిపి జాయింటింగ్స్ ఎలా చేయాలి? అసలు హెచ్‌డిపి పైప్ ఎలా యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తాం? అనే దాని గురించి హెచ్‌డిపిఈ పైప్ అంటే ఏందంటే హై డెన్సిటీ పాలీ ఇథిలీన్ పైప్ అని పిలుస్తూ ఉంటారు. సో, అనేది మామూలుగా మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్‌గా ఇండస్ట్రీస్ ఏరియాస్‌లో, తర్వాత వచ్చేసరికి గ్యాస్ లైన్ ఏరియాస్‌లో, ఎ తర్వాత వచ్చేసరికి ఇరిగేషన్ ఏరియాస్‌లో, తర్వాత వచ్చేసరికి మనకి వాటర్ లైన్ ఏరియాస్‌లో గాని, ఇలా మనం రకరకాలుగా యూజ్ చేస్తాం. సో, ఇలా మనం రకరకాలుగా యూజ్ చేసే దగ్గర మనకి ఒక పైప్ నుంచి ఒక పైప్ జాయింటింగ్ అనేది ఎలా చేయాలనే దాని గురించి ఈరోజు టాపిక్ తెలుసుకుందాం. సో, అసలు టైప్స్ ఎన్ని రకాలు? మనకొచ్చేసరికి ఇక్కడ బేసిక్‌గా జనరల్‌గా వచ్చేసరికి మనకి 5 టైప్స్ ఉంది. సో, ఫస్ట్ జాయింట్ వచ్చేసరికి బట్ జాయింట్ అంటాము. సెకండ్ వచ్చేసరికి సాకెట్ జాయింట్ అంటాము. థర్డ్ వచ్చేసరికి సాడిల్ జాయింట్ అంటాం. ఫోర్త్ వచ్చేసరికి ఎలక్ట్రోఫ్యూజన్ జాయింట్ అంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసరికేమో కప్లింగ్ జాయింట్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ నాన్ వెల్డింగ్ జాయింటింగ్ అని పిలుస్తా ఉంటాం. సో, ఫస్ట్ బట్ జాయింట్. సో, బట్ జాయింటింగ్ అనేది ఎలా చేస్తామంటే, మనం ఏదైతే జాయింటింగ్ మెటీరియల్ కావాలనుకుంటున్నామో లైక్ 2 పైప్స్ అనేది 2 ఎండ్స్ ఆఫ్ పైప్ తీసుకొని, వాటిల మధ్య హీటింగ్ ప్లేట్ అనేది పెట్టేసి, ఆ 2 ఎండ్స్ వచ్చేసరికి మనం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత, వాటిని ఒక పర్ఫెక్ట్ పొజిషనింగ్‌లో దాన్ని ప్రెషర్ చేస్తూ, దాన్ని జాయింట్ చేసేదాన్ని బట్ జాయింటింగ్ అంటాం. సో, అలా చేసినప్పుడు ఏందంటే, మనకి లేయర్ అనేది పర్ఫెక్ట్ ఫిక్స్ అయ్యి మనకి ఒక లేయర్ ఫార్మేషన్‌లో బడ్డింగ్ అనేది జరుగుతదనమాట. సో, అలా జరిగేదాన్ని బడ్ జాయింట్ అని పిలుస్తూ ఉంటాం. సెకండ్ వచ్చేసరికేమో సెకండ్ జాయింట్. సో, దీంట్లో మనం ఒక పైపు నుంచి ఇంకో పైప్ జాయింటింగ్ చేసేటప్పుడు ఏందంటే 2 ఎండ్స్‌లో ఒక ఎండ్ వచ్చేసరికి నార్మల్ డయామీటర్‌లో ఉంటది. ఇంకోటి వచ్చేసరికి కంప్రెస్డ్ డయాలో ఉండి 1, 2 దాంతో మ్యాచ్ అయ్యి ఫిక్స్ అవుతది. థర్డ్‌దొచ్చేసరికేమో సెటిల్ జాయింట్ అంటాం. సో, దీంట్లో వచ్చేసరికి నార్మల్ పైప్‌కి ఒక హోల్ చేసి దాని మీద వచ్చేసరికి మనకి సడల్ తీసుకొని దాని మీద ప్లేస్ చేసి మనం బోల్ట్ అండ్ నట్ అనేది టైట్ చేస్తాం బై యూజింగ్ రించ్. సో, అలా చేసేదాన్ని సెటిల్ జాయింట్ అని పిలుస్తూ ఉంటాం. ఫోర్త్ జాయింటింగ్ వచ్చేసరికి ఎలక్ట్రోఫ్యూజన్ జాయింట్ అని పిలుస్తూ ఉంటాము. సో, దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసున్నాను. ఆహ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ వీడియో చూడండి. ఇక్కడొచ్చేసి సింపుల్‌గా చెప్పేస్తాను. దీంట్లో వచ్చేసరికి ఏం లేదు మనకి పైప్ జాయింటింగ్‌కి ఒక కప్లర్ లాంటిదిది. సో, దీన్ని పెట్టేసి దానికి ఒక మిషన్ ఉంటది. దాన్ని కనెక్ట్ చేసేసి సర్టెన్ టైమ్ వరకు హీట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా మెల్ట్ అయిపోతది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కంప్రెషన్ కప్లర్ అంటాం. సో, ఇయన్నీ ఫిట్టింగ్స్‌లో కల్లా సింపుల్‌గా అండ్ ఈజీగా అయ్యేది ఈ ఫిట్టింగ్సే. అండ్ ద ప్రాబ్లమాటిక్ ఇస్ దట్ దీంట్లోనే మనకి కొద్దిగా లీకేజెస్ గూడా ఎక్కువ జరుగుతూ ఉంటది. ఒకవేళ ఈజీగా బ్రేక్ అయినా, ఏదైనా జరిగితే మనకి ఎక్కువ బ్రేకేజ్ అనేది ఈ ఫిట్టింగ్ వచ్చేసరికి మనకి సింపుల్ ప్రాసెసరు. దానికి కంప్రెషన్ కప్లర్ ఉంటది. తర్వాత సపోర్టింగ్ కప్లర్ ఒకటుంటది. ఓ రింగ్ ఒకటుంటది. సో, ఇయన్నీ పర్ఫెక్ట్‌గా ఫిక్స్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఫిట్టింగ్ అనేది అయిపోతది.